ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 19 నుంచి 21 వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటికి రావద్దని, వచ్చినా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, వీటికి ఎక్కువగా తాగాలని చెబుతున్నారు. మండే ఎండలపై వాతావరణ శాఖ అధికారి వివరాలను వెల్లడించారు. మొత్తానికి వాతావరణ శాఖ అయితే మాత్రం కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. రానున్న 2-3 రోజులు అయితే మాత్రం ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు 11 గంటల తర్వాత బయటికి రావాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అనేది ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రాష్ట్రంలో పరిస్థితి, ఎండలు ఏ విధంగా ఉన్నాయి? 2-3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో మాత్రం ఎండ వేడి వాతావరణం అనేది ఎక్కువగా కనబడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఇంకా మెదక్ కూడా తీసుకున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుదల అనేది కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే హెచ్చు తగ్గులు కనిపిస్తున్నప్పటికీ కూడా రానున్న 2-3 రోజులు కూడా ఇటు సుమారు 19 మే నుంచి 21 వరకు కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న నమోదైన గణాంకాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇటు ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల వరకు ఉష్ణ తీవ్రత నమోదు కాగా నిజామాబాద్లో 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా మెదక్ విషయానికి వచ్చేసరికి 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా సిటీ పరంగాను అలాగే సిటీ అవుట్స్కట్స్లో నగర శివార్లో ఉన్నటువంటి జిల్లాలు కూడా తీసుకున్నట్లయితే అక్కడ కూడా ఎండవేడి వాతావరణం అనేది 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్టంగా నమోదైందని కూడా చెప్పొచ్చు. వచ్చే వారం రోజులు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు, అదేవిధంగా వేడి గాలులు కూడా ఎక్కువగా వీస్తాయని చెప్పి తెలుస్తుంది, ఎట్లా ఉండవు? ఇప్పటికే రానున్న 2-3 రోజులు కూడా అనగా మే 19 నుంచి ఇప్పటికే వడగాల్పుల తీవ్రతకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తరాది తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాలతో పాటు జగిత్యాల జిల్లాలకు రెడ్ కలర్తో సూచించాము. ఇక్కడ సూచించిన ప్రకారం ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 45 డిగ్రీలకు పైపెచ్చు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాలు ఈ యొక్క ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా మహబూబాబాద్, వరంగల్ ఈ యొక్క జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా 20కి వచ్చేసరికి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాలతో పాటు పెద్దపల్లి జిల్లాలతోనూ అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా ఎండవేడి వాతావరణం అనేది క్రమేపీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మిగిలిన జిల్లాలు కూడా చూసుకున్నట్లయితే సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఇటు చూసుకున్నట్లయితే మన 22 కల్లా కూడా 21 కల్లా కూడా ఎక్కువగా జిల్లాలు ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఇంకా చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల, ఇంకా ఖమ్మం, నల్గొండ ఈ యొక్క జిల్లాలకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 4 రోజులు కూడా ఎండవేడి వాతావరణం అనేది ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ధాన్యం కొనుగోలు సీజన్ కాబట్టి ఎక్కువగా రైతులంతా కూడా యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లో వేచి చూస్తుంటారు కదా, వాళ్ళకు ఎట్లాంటి సూచనలు లేవు? ముఖ్యంగా వేసవి పంట, ఈ సమయానికి వేసవి పంట అంతా కూడా కోత కోసి చేతికి వచ్చే సమయం కాబట్టి ఇటు రైతులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండవేడి వాతావరణం అధికంగా కొనసాగుతుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో మాత్రం మంచినీరు అనేది శరీరానికి తీసుకుంటూ ఉండాలి. వీలు చిక్కినప్పుడల్లా కూడా తగినంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమతో కూడినటువంటి పనులు చేసే రైతులు కానీ ఇంకా భవన కార్మికులు కానీ ఇంకా ఆయా నిర్మాణాలు చేపట్టే కార్మికులు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ చేసే పనుల్లో ఎక్కువగా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ బార్లీ కానీ తాగుతూ ఉండడం వల్ల శరీరం అనేది ఒక విధంగా డీహైడ్రేట్ కాకుండా ఒక విధంగా అలసటతో కూడినటువంటి శరీర శ్రమ ఉండకుండా ఉండే విధంగా ఉంటుంది.
హైదరాబాద్కి సంబంధించి నిత్యం రద్దీగా ఉంటుంది. చాలామంది కూడా ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అంటే ఈవినింగ్ సమయంలో హీట్ వేవ్స్ అనేవి కూడా డైలీ కూడా పెరుగుతూ వస్తున్నాయి కదా, అట్లాంటి వారికి ఎట్లాంటి సూచనలు చేయగలుగుతారు? మరింత పెరిగే అవకాశం ఏమైనా ఉందా? యా, ఇంకా సిటీ పరంగా చూసించినట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం 11 సమయం నుంచి 4 గంటల ప్రాంతం వరకు కూడా ఎక్కువ ఎండవేయడం వాతావరణం ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం తలకు టోపీ కానీ గొడుగు కానీ చేతిలో పట్టుకుంటూ ఎండవేయడం వాతావరణం నుంచి మనల్ని మనం సంరక్షించుకోవాలి. ఇంకా ఎవరైతే షాపింగ్ కానీ ఇంకా తదితర యాక్టివిటీస్ చేస్తుంటారో వాళ్ళు కూడా పిల్లల్ని ఇటు కార్లలో ఏసీస్ ఆన్ చేసి ఉంచిపెట్టడం అనేది చేయకూడదు. ఇంకా చూసుకున్నట్లయితే వీలు చిక్కినప్పుడల్లా కూడా ఎక్కువ మోతాదులో మాత్రం నీరు తీసుకోవడం, అలాగే శరీరానికి వసులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇంకా చూసుకున్నట్లయితే ముదురు రంగు దుస్తులు కాకుండా కొంచెం కాటన్ లైట్ కలర్డ్ క్లాత్స్ అనేవి కూడా ధరించడం వల్ల ఎండవేడి వాతావరణం నుంచి కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలంతా కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచించడం అయితే జరుగుతుంది.